ఆరాధన అంటే నిర్వచనం చెప్తాను, మీరు జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. యెహోవా మందిరములో మహోన్నతుని ఆదేశాల మేరకు జరిగించే క్రమమైన పద్ధతి ఆరాధన అంటే. అది యెహోవా మందిరంలో జరగాల్సిన కార్యక్రమం. దేవుని యొక్క ఆదేశం మహోన్నతుని ఆదేశాల మేరకు మాత్రమే జరగాల. యెహోవా మందిరంలో మహోన్నతుని ఆదేశాల మేరకు జరిగే క్రమమైన పద్ధతి ఆరాధన. ఒకవేళ నువ్వు చేసే ఆరాధన ఈ నిర్వచనానికి మ్యాచ్ అయితే సరి, లేకపోతే నువ్వేం చేస్తున్నావు నీకు తెలియకుండా చేస్తున్నావు. యెహోవా మందిరంలో ఆరాధన జరిగేది. యెహోవా మందిరంలో ఈరోజు యెహోవా మందిరము క్రీస్తు సంఘము. కాబట్టి నువ్వు చేసే ఆరాధన మహోన్నతుడు దేవుని ఆజ్ఞ మేరకు జరిగించవలసిన కార్యక్రమం ఉంటుంది. ఆయన క్రమాన్ని పాటించడం అవసరం ఉంటుంది. ఆరాధన అంటే ఏంటి? ఆరాధన అంటే యెహోవా మందిరంలో మహోన్నతుని ఆజ్ఞ మేరకు క్రమాన్ని పాటించటం ఆరాధన. అలా కాకపోతే అది ఆరాధన కాదు. ఆరాధన అంటే అర్థం చెప్పాను, నేను మీకు నిర్వచనం చెప్పాను. దేవుని మందిరములో మహోన్నతుని ఆజ్ఞ మేరకు క్రమబద్ధమైన కార్యాలు జరిగించడం ఆరాధించడం. అది ఆరాధించడం అంటే. ఆయన దండం పెట్టాడు, ఈ నమస్కారం చేశాడు, సాగిలు పడ్డాడు, ఆరాధనక. కాబట్టి ఆరాధన కొత్త అర్థాలు చెప్పాల్సిన అవసరం ఉండదు. అందువలన ఆరాధన అనే మాటకు అర్థం తెలియక తోచింది చేసి మేము ఆరాధన చేసాం అనుకున్న వాళ్ళు మోసపోయిన వాళ్ళు. నీకు తోచింది చేస్తే ఆరాధన చేసినట్టు కాదు. కాబట్టి దేవుడు ఏం కోరుకున్నాడంటే యథార్థంగా ఆరాధించే ఆరాధకులు కావాలని కోరుకున్నాడు. ఆరాధకులు అనేక మంది ఉన్నారు లోకంలో. మతస్థులు అనేక మంది ఆరాధన చేసేవాళ్ళు ఉన్నారు. కానీ నేను కోరుకున్నది ఇది కాదు అని చెప్పేసి ప్రత్యేకించి దేవుడు కోరుకునే ఆరాధన యథార్థవంతులు చేసే ఆరాధన. ఆ యథార్థవంతులు అంటే తప్పు లేనివాడు, దోషం లేనివాడు, నిష్కలంకం చేసే ఆరాధనని కాదు దాని అర్థం. లోపభూషణమైన వాడైనా జీవితం దిద్దుకునే మనసు కలిగి ఉంటే దిద్దుబాటును ప్రేమించే వారి ఆరాధన అంగీకరించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి దిద్దుబాటును ప్రేమించే మనుషులు భక్తి కలిగిన వారు చేసే ఆరాధన దేవునికి అంగీకారం. భక్తిహీనతను ఆయన అంగీకరించడు. ఆత్మతో సత్యంతో ఆరాధన చేయాలన్నాడు. ఆత్మతో ఆరాధన చేయటం అంటే శరీరాన్ని ఆస్పదం చేసుకోకుండా ఆరాధన చేయాలా. నేను ఫలానా కదా, నేను ఫలానా అయితే నీ ఆరాధన ఉందా నాకు? నువ్వు ఫలానాడు అయితే నీ ఆరాధన నాకు అవసరం లేదు. నాకు యథార్థంగా ఆరాధన చేసేవారు, ఆత్మతో ఆరాధన చేసేవాళ్ళు కావాలి. శరీరం ఆస్పదం చేసుకోకుండా ఉండేవాళ్ళు కావాలి. నీకు ఏదైనా శరీరంలో గొప్పతనం ఉంటే నీ దగ్గర పెట్టుకో, అది దాన్ని బయటపడాయి. నీ దగ్గర పెట్టుకుంటే నీకు క్షమ ఉండదు, బయటపడేయాలి దాన్ని. అందుకని చెప్పాడు అపోస్తలుడు పౌలు, నేను శరీరం ఆస్పదం చేసుకోనక. ఒకళ్ళు ఆస్పదం చేసుకోవాల్సిన నాకులాగా ఆస్పదం చేసుకోలేడు ఎవడు లేడు. 8వ దినాన్ని సున్నతి పొందాను. ఏమనుకున్నావు? నేను అబ్రహాం ఒరిజినల్ స్టాక్. ఎవడైనా అతిశయించదలుచుకుంటే నాకులాగా అతిశయించేవాడు ఎవడు లేడు. బెన్యామీను గొప్పగా పుట్టాను. ఇశ్రాయేలును ఏలేవాడు నా వంశస్థుడు, నా పేరు కలిగిన వాడు ఇశ్రాయేలు ఏలేవాడు. దాంట్లో పుట్టాను, నేను గొప్పవాడిని. నేను హెబ్రీ భాష మాట్లాడేవాడిని, ట్రాన్స్లేషన్స్ చదివేవాడిని కాదు. నాకు అవసరం ట్రాన్స్లేషన్స్ అవసరం లేదు. వీళ్ళు ఎవరైనా హెబ్రీ భాషలో, గ్రీక్ భాషలో బైబిల్ చదివి మీకు ట్రాన్స్లేషన్ అవసరం లేకపోతే కూడా
పెద్ద గొప్ప మనగడతనమేం కాదు, అది గొప్పతనమే కాదు. ఈయన బైబిల్ హెబ్రీ భాషలో చదువుతాడంటే అయితే ఏం కాల. ఈయన గ్రీక్ భాగం చిన్న వచ్చి ఏం కాల. శరీరం ఆస్పదం చేసుకుంటున్నాం దూరం కావడానికి దేవునికి, అంతకంటే జరిగేది ఏమి లేదు దాంట్లో విశేషమైన సమాచారం. శరీరం ఆస్పదం చేసుకోనక దేవుని ఆత్మ వల్ల ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయించండి. నీ అతిశయ కారణము క్రీస్తుని బట్టి. గలతీ 5వ అధ్యాయంలో 14 వచనంలో రాబడింది. 6:14 చెప్పండి. క్షమించిన యేసు క్రీస్తు శిలువ యందు తప్ప దేని యందు అతిశయించు నాకు దూరం అవును కాక. దేని యందు అతిశయకాలం లేదు వాస్తవానికి. క్రీస్తు ప్రభు నా కొరకు శిలువ పడ్డాడు, దాని ఎందే అతిశయం. దాని తప్ప ఇంక వేరే ఏదో అతిశయించేది నాకు దూరం అవును కాక అని చెప్పేసి పెట్టాడు. అందువలన ఏం జరగాలి అంటే శరీరం ఆస్పదం చేసుకోకుండా ఉండటం వల్ల ఒక అవసరమైన సమాచారం. యథార్థవంతులు దిద్దుకుంటారు, లోపాలను గుర్తించి సరి చేసుకుంటారు, దేవుని సన్నిధిలో అంగీకారయోగ్యంగా బ్రతకటానికి ప్రయత్నం చేస్తారు యథార్థవంతులు. పితృ యుగంలో ఆరాధన సంబంధించి తేటైన సూచనలు ఏవి కనిపించే గ్రంథంలో పితరులు ఏం చేశారు అంటే బలిపీఠాలు కట్టి దహన బలి అర్పించేసేవారు, ప్రార్థన చేసేవారు. దీన్ని వారు ఆరాధనగా పరిగణించినట్టుగా గ్రంథం సూచిస్తుంది. ఆరాధనకు సంబంధించిన తేటైన భావాలు, సూచనలు గ్రంథం దాఖలు చేయాల. దేవుని మందిరంలో యాజకులు సేవ చేస్తుంటారు. ఈ యాజకులు చేసే సేవ దేవునికి ఆరాధనకు సంబంధించిన కార్యక్రమం. కాబట్టి యాజకుడు డ్రెస్ వేసుకొని, యాజకుడు నియమించిన డ్రెస్ వేసుకొని సేవ చేస్తారు. యాజకుడు డ్రెస్ లేకుండా సేవలు చేయరు. అది ఛాయ. నిజస్వరూపంలో క్రీస్తు బలియందు విశ్వాసం ఉంచి ఆ రక్తం చేత కడగబట్టడానికి మనుషులు గంగాళంలో కాళ్ళు చేతులు కడుక్కున్నట్టుగా ఈ రోజున బాప్తిస్మం మందు పాపాలు కడిగేసుకొని వారు దేవుని మందిలో ప్రవేశించినప్పుడు క్రీస్తు సంఘంలో ప్రవేశిస్తారు మనుషులు. దేవాలయంలో ప్రవేశించిన వారు యాజకత్వం ఎలా చేస్తుంటారో దేవుని క్రీస్తు సంఘంలో ప్రవేశించిన వారు యాజకత్వం చేయడానికి, యాజకత్వము ఆరాధించడానికి సంబంధించిన కార్యక్రమం. యాజకుడు డ్రెస్ వేసుకుని లేకపోతే దేవాలయంలో ఎలా ప్రవేశించరో, ఆరాధనకు వచ్చిన వారు యాజకుడు డ్రెస్ వేసుకొని ఆరాధనకు రావాల్సిన అవసరం ఉంటుంది. 132వ కీర్తనలో 9వ వచనం 16వ వచనం సమాచారం రాబడింది. 132వ కీర్తన 9వ వచనం 16వ వచనం రాబడింది. అందువలన మీరు నిజంగా నీ యాజకులు నీతిని వస్త్రముగా మళ్ళీ ధరించుకుందురుగాక. 16వ వచనం రక్షణ వస్త్రం ధరించి ఉంటారు. రక్షణ వస్త్రం కలిగిన వారు, నీతిని వస్త్రంగా ధరించుకున్న వారు యాజకత్వం చేయడానికి దేవుని మధ్యలో ప్రవేశిస్తారు. ఆరాధన చేయడానికి వచ్చినప్పుడు రక్షణను వస్త్రంగా, నీతిని వస్త్రంగా ధరించుకొని రాకపోతే నీ ఆరాధన అంగీకరించి వెళ్ళే ప్రసక్తి లేదు. ఎలాగంటే అలా వచ్చి కూర్చోవటం కాదు. కాబట్టి వాస్తవానికి దేవుని మందిరంలో రెండోది ఏం జరుగుతుందంటే వెలుగులో నడుస్తారు. దీపస్తంభం ఉంటుంది దేవుని మందిరంలో, అంటే ఆ డేరాలో దీపస్తంభం ఉంటుంది. బయట వెళ్తురు లోనికి రానియకుండా భద్రం చేయబడుతుంటుంది మందిరం, ఆ డేరా. కాబట్టి బయట నుండి ఏ విధమైన వెలుతురు లోపలికి రావడానికి వీలు ఉండదు. అంటే నీ బయట నీ అభిప్రాయాలు,
నీ ఉద్దేశాలు, నీ తలంపులు దేవుని మందిరంలోకి వచ్చి శిఖరాలు కొట్టుకో. మానవ అభిప్రాయాలకు కానీ, తలంపులకు కానీ, స్వేచ్ఛ ఇష్టానికి కానీ ఏ విధమైన అవకాశం లేదు ఆరాధనలో లేదు. కాబట్టి దీపకాంతి, ఈ దీపకాంతి అపోస్తల బోధకు సూచన. కాబట్టి అపోస్తల బోధ ప్రకారమే ఆ వెలుగులోనే మనుషులు నడవలసిన అవసరం ఉంటుంది. నేను ముందుగా చెప్పాను, మీ ఆరాధ్య దైవం ఎవరో నీకు తేటగా తెలియాలా, నీ ప్రభువుని యేసుక్రీస్తు యొక్క పాత్ర ఏదో నీకు తేటగా తెలియాలా, నీవు యాజకుడుగా నీ పాత్ర ఏదో నీకు తేటగా తెలియాలా, నీవు ప్రవర్తించే విధానం ఎలా ఉండాలో దేవుని మందిరంలో కూడినప్పుడు ఎలాగుండా నీకు తెలియాల్సిన అవసరం ఉంటుంది. ఆరాధన నీకు సరి అయిన అవగాహన కలిగి ఆరాధనలో కూర్చుంటే నీ ఆరాధన ఆత్మతో సత్యంతో జరిగించాల్సిన అవసరం ఉంటుంది. యథార్థ హృదయం కలిగిన వారు ఆరాధన చేయాలా. ఆరాధనలో జీవితాన్ని పరలోక దేవుడికి అనుకూలంగా ముంచుకునే భావన కలిగి జీవితం కొనసాగించాల్సిన అవసరం ఉంటుంది. రేపు మనం పోయి ఆరాధన చేస్తాం. ఇంతకుముందు మీరు చేసిన ఆరాధన విధానానికి ఇప్పుడు పోయి బోధింపబడి మీరు వెళ్ళి ఆరాధన చేసడానికి వ్యత్యాసం ఏమైనా ఉందో లేదో నాకు తెలియదు. నాకు మాత్రం నా జీవితంలో వ్యత్యాసం ఉంటుంది. కారణం ఏమంటే నీ ఆరాధ్య దైవం ఎవరో నీకు తేటగా తెలిసి ఆరాధన చేయబోతావు. ఆరాధన బోధింపబడి దేవుని మందిరంలోకి వెళ్ళిపోయిన తర్వాత బోధింపబడ్డ విధానంలో మన త్రోవలో నడుచుకునే పద్ధతిలో తీర్మానం చేసుకుని ఇక్కడి నుంచి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఆత్మతో సత్యంతో ఆరాధన చేస్తాం. ఆత్మతో ఆరాధన చేయటం అంటే గ్రంథం చెప్పిందని కొత్తగా మాట్లాడాల్సిన అవసరం లేదు. శరీరమును ఆస్పదం చేసుకొనకుండా ఉండేవారు చేసే ఆరాధన ఆత్మతో జరిగే ఆరాధన. నీ శరీరాన్ని ఆధారం చేసుకొని ఆరాధన చేస్తే ఆత్మతో చేసే ఆరాధన కాదు, ఆత్మ లేని ఆరాధన. అది దేవుడు లేకుండా సత్య ప్రకారంగా ఆరాధన చేయకపోతే సత్యం లేని ఆరాధన దేవుడు అంగీకరించేది కాదు. కాబట్టి ఆ తండ్రిని ఆరాధన చేస్తూ మనము శరీరం ఆస్పదం చేసుకోకుండా లేఖనానుసారంగా జీవితం జీవిస్తూ ఆరాధన జరిగించామంటే దేవుడు మన ఆరాధన అంగీకరిస్తాడు. లేకపోతే మన దారి మనం చూసుకుంటాం, వెళ్ళిపోతుంటాం. మన దాన్ని చూసుకుంటాం అంటే ఏంటన్నమాట, దేవుడు సొంతానికి కాదు బయటికి వెళ్ళిపోవడానికి ఆలోచన చేస్తుంటాం. బయటికి వెళ్ళిపోయి ఆలోచన చేయకుండా తీక్షణంగా ఆలోచన చేసి మనం చేస్తున్న ఆరాధన దేవునికి ఇప్పటి వరకు అంగీకారమైందా, అంగీకారం కాకపోతే ఎక్కడ దిద్దుబాటు అవసరమో ఆ దిద్దుబాటును చూచి దిద్దుకొని ముందుకు సాగాలని మనం చేస్తూ ముగిస్తున్నాం. నమస్కారం.